ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు పరాభావనామ సంవత్సరం 2026 ఆగస్టు నెల అనగా శ్రావణ మాసం. ఈ యొక్క గడిలో రాశి ఫలితాల గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో ముఖ్యంగా గణిత శాస్త్రము, పంచాంగం, హస్తరేఖ అనేది ఒక్కొక్క శాస్త్రానికి విలువతో కూడుకున్న ఒక సంకల్ప బలం ఉంటుంది. ఆ బలము పంచాంగ బలమునాన్ని బట్టి, ముఖ్యంగా తిథిని, నక్షత్రము, రాశి బలాన్ని బట్టి చూసేదే పంచాంగ బలం. ఈ సంవత్సరము శ్రీ పరాభావనామ సంవత్సరము, శ్రావణ మాసం, ఆగస్టు 2026. ఈరోజు కన్య రాశి గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఈ కన్య రాశి గల వాళ్ళలో ఉత్తరాషాఢ నక్షత్రం, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు ఈ రాశికి బలంగా నిలబడే ఒక నక్షత్ర బలాలు. ఇందులో చిత్తా నక్షత్రం కలిగిన వాళ్ళకి మానసికమైన లోటుపాటులు, ఆర్థిక సమస్యలు, అడ్డంకులు కొన్ని ఎదురుపడే అవకాశాలు ఈ సంవత్సరంలో ఉన్నాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఉత్తర హస్త నక్షత్రం గల వాళ్ళు ఈ యొక్క కన్య రాశిలో కళ్యాణ బలాలు, స్త్రీ అంక సంకల్ప బలంలో వివాహ బంధం, ఈ వివాహ బంధంలో వీళ్ళకి అనుకూలమైన సంబంధాలు కలుసుకునే అవకాశాలు ఉంటాయి. గతంలో కలిసి ఉన్నాయి అయితే కొన్ని పెండింగ్ పడిపోయి ఉంటే ఈ సంవత్సరంలో, ఈ శ్రావణ మాసంలో మళ్ళీ అడిగి పునరాయి పోసుకొని మళ్ళీ అదే సంబంధాలు కుదురుకునే అవకాశాలు కూడా కొంతమందికి కలిగే అవకాశం ఉంది. కొంతమంది కలగాలని కోరుకుంటూనే ఉంటారు, ఆ పరమశివుణ్ణి, ఆ మహాతల్లిని కోరుకుంటూనే ఉంటారు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా ఆర్థిక సమస్యతో కూడుకునే వాళ్ళు, డబ్బును కోల్పోయిన వాళ్ళు, బంధుత్వాన్ని కోల్పోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే సమస్యల్లో భార్య భర్తల మధ్య సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా బలంగా పడే అవకాశాలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే వీళ్ళకి ఒక పరిష్కారం ఉంటుందన్న విషయం వీళ్ళకి తెలియక ఇంకా సమస్యల్లోనే, ఇంకా లోతుపాతుల్లోనే పోతూనే ఉంటారు తప్ప ఆ లోతు నుంచి బయటికి రావడానికి ప్రయత్నించడానికి వాళ్ళు ఆస్కారించరు. ఎందువల్ల అంటే వాళ్ళకి భయం, ఏం జరగబోతుందో, ఏం తెలుసుకుంటే ఏమవుతుందో అనే ఒక ఆలోచనతోనే ఉంటారు కొంతమంది. అలా ఎప్పటికీ ఉండొద్దు. మూర్ఖత్వంతో చేసే పనులు మన జీవితాన్ని నిలబెట్టవు, ఇబ్బందులు పెడతాయి. ఈ రాశిలో వీళ్ళు ఏదైనా కార్యం చేయాలనుకుంటే ఎదుటి వాళ్ళ సలహాలు ఎక్కువ తీసుకోవచ్చు. దానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. అన్ని వాళ్ళ సలహాలే తీసుకుంటే నీ గుణము, నీ ప్రయత్నము, నీ ఆలోచన, రేపు నీ సెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? నువ్వు ఏ లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు? కాబట్టి నీ లక్ష్యాన్ని కూడా నువ్వు ఒక ఆలోచనలో కూడా నీ మాటను కూడా నువ్వు తీసుకోవాలి. నీకు వచ్చిన ఆలోచనను కూడా దాన్ని ఉపయోగపరచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కన్య రాశిలో కొంతమంది అప్పుల బాధలు కొన్ని ఉంటాయి. ఈ అప్పుల బాధల వల్ల కొంతమంది మానసికంగా కుంగిపోతూ ఇక నా వల్ల కాదు, నేను కట్టలేను, నా వల్ల కాదు అనుకొని కొన్ని ఇబ్బందులు పడుతూ బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఇటువంటి సమయంలోనే గుండె ధైర్యం చేసుకోవాలి. అందులో వీళ్ళకి ఈ యొక్క రాశిలో కొంతమంది మగవాళ్ళకి స్త్రీ సంకల్పమైన బలాలు కొన్ని కలుస్తుంటాయి. ఇందులో చెడు కలుసుకునే అవకాశం కూడా ఉంది, మంచి జరిగే అవకాశం కూడా ఉంది స్త్రీ నుంచి. ఎందుకంటే ప్రేమికులు కావచ్చు, లేకుంటే ఆకర్షణ బట్టి మాట్లాడుకొని ఒక ఆలోచనని బట్టి ఆడుకునే వాళ్ళు కావచ్చు, మనిషి ఇష్టాన్ని బట్టి నడుచుకునేంత విధానం కావచ్చు. స్త్రీ వల్ల కొంతమందికి ఈ యొక్క చెడు జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకు కూడా ఉన్నాయి. వాటిని కనిపెట్టుకుని తిరగాలి మనిషి. ఎందుకంటే స్త్రీ యొక్క ఆలోచన సాధారణమైంది కాదు. తన గుణము, తన ప్రవర్తన, తన కంటి చూపు, తన మాట తీరు ఒకేలా ఉండదు, క్షణక్షణం మార్చుకుంటుంటుంది. దాన్ని బట్టి సమస్య అనేది పురుషుడు చాలా వరకు లోతులోకి పూడుకుపోతుంటారు. అనుకున్న కార్యాన్ని కూడా చేజిక్కించుకోలేడు. ఏ ఒక్క పనిని కూడా వాళ్ళు సంతోషంగా చేయలేకుండా మానసికంగా నలిగిపోయేదానికి అవకాశం కనబడుతుంది. ఇకపోతే ఈ రాశి గల వల్ల ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ శ్రావణ మాస గడియలో ధనాన్ని సంపాదించే ఒక
ఒక ముందు బతుకు తెరువు సంకల్పాన్ని ఎంచుకుంటారు. కొత్త ప్రయత్నము, కొత్త బతుకు తెరువులు ఏర్పడతాయి. కొత్త కాలం యందు కూడా వీళ్ళకి అవకాశం ఏర్పడుతుంది. కానీ వీళ్ళు సమయాన్ని వృధా చేస్తే మాత్రానికి మళ్ళీ మొదటికి వెళ్ళిపోతారు, జీరోలోకి. సమయాన్ని వృధా చేయకూడదు. సమయము, కాలము చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని ఆ ఒక్క సంకల్ప బలంలోనే మనం ఉపయోగించుకోవాలి తప్ప. అయితే ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఈ మధ్యకాలంలో. కానీ ఆ ప్రయత్నాలు ఎలా చేస్తారంటే చెప్పుడు మాటలను బట్టో, తన ఆలోచనలు మార్చుకొని సరే తను చేద్దామని అనుకునే మాటను బట్టో చేస్తుంటారు. ఆ చేసే ప్రతి ఒక్క మాటలో ఆటంకమే ఉంటుంది. ఈ కన్య రాశిలో ఉండేవాళ్ళు ఏదైనా సరే ఒక బలమైన కట్టడాన్ని దాన్ని కట్టాలనుకుంటారు, కడతారు. కానీ దాని సమయం సందర్భం కూడా వాళ్ళు చూసుకోవాలి. చూసుకుంటేనే వాస్తు ప్రకారము కుటుంబ సంకల్ప బలంలో 4 దిక్కులు 4 దశల్లో ఉండాల్సిన సంకల్ప బలాన్ని సమకూర్చుకొని చేస్తేనే ఈ రాశి వారిలో ఇల్లు కొనడం కానీ, లేదా కొన్న ఇల్లు అమ్ముకొని కొత్త గృహాలను కొనడం కానీ, లేకపోతే నూతన సంకల్ప బలంలో కొన్ని పనులు చేయాల్సిన వృత్తి ధర్మంలో బ్రతుకు తెరువులు కానీ సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ విషయాల్లో శత్రువర్గం ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్పుకొని ఈ చెప్పుడు మాటలను బట్టి కుటుంబంలో లేనిపోయిన సంస్థానాల్లో కొన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు తెచ్చుకోవడము, లేకుంటే ఈ సమస్య వల్ల వాళ్ళ మాటలు విని వీళ్ళ సంసారంలో లేనిపోయినవి తెచ్చుకోవడము, ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశిలో ఉండే వాళ్ళకి కంపల్సరిగా జరుగుతుంటుంది. అదేవిధంగా వీళ్ళ రాశిలో సంతానం లేకుండా కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ కన్య రాశిలో వాళ్ళు సంతాన బలాన్ని 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకే వ్యవధి. ఆ వ్యవధి దాటిందంటే చాలా వరకు వీళ్ళకి కొన్ని గ్రహస్థితులు, కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. దానికి కారణము ఈ సంతాన దోషమో, లేకుంటే గర్భదోషమో, మైల దోషమో, ఇలాంటి దోషాలు కొన్ని సంభవిస్తుంటాయి ఈ రాశిలో ఉండే వాళ్ళకి. ఆ ఒక్క రాశిని బట్టి, ఆ ఒక్క సందర్భమైన గ్రహ దోషాలను బట్టి ఉపశాంతి చేసుకుంటే సంతాన బలం ఖచ్చితంగా నిలబడుతుంది. కొంతమందికి గర్భంలో నిలబడి నీరే కరిగిపోతుంది, కొంతమందికి నిలబడదు, కొంతమందికి 3 నెలలు 4 నెలలు నిలబడిన తర్వాత కూడా అది వృధా అయిపోతుంది. ఆ విధంగా కూడా ఈ యొక్క రాశిలో ఉండే వాళ్ళు చాలా బాధలు పడుతుంటారు. అటువంటి సంకల్ప బలంలో వీళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి గ్రహ ప్రయత్నాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా పరిష్కారం కంపల్సరిగా చేసి దాని ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.